బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని ఇది ఒక ఆర్డర్ అండి. అంటే ఫస్ట్ బై ద పీపుల్, నెక్స్ట్ కమ్స్ ఆఫ్ ద పీపుల్, నెక్స్ట్ కమ్స్ ఫర్ ద పీపుల్. ఓకే. అంటే ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కొరకు, ఇది ఆర్డర్. ఎందుకు అంటే ప్రజల చేత, ఎందుకది ప్రజల చేత, బై ద పీపుల్ ఎందుకు? ప్రజలు ఓటేసి గెలిపిస్తారు కాబట్టి అది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, అందుకని బై ద పీపుల్. ప్రజల చేత ఎన్నుకోబడింది కాబట్టి అది ఎవరి ప్రభుత్వం? ప్రజల యొక్క ప్రభుత్వం, ఆఫ్ ద పీపుల్. ప్రజల చేత ఎన్నుకోబడింది కాబట్టి దెన్ ఇట్ బికమ్స్ ప్రజల యొక్క ప్రభుత్వం, ఆఫ్ ద పీపుల్, దట్ బికమ్స్ ఆఫ్ ద పీపుల్. ఓకే. ప్రజల యొక్క ప్రభుత్వం కాబట్టి ఎవరి కోసం బ్రతుకుతుంది? అది ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం పనిచేస్తుంది. సో అందువల్ల లేటర్ ఇట్ బికమ్స్ ఫర్ ద పీపుల్. ఇది ఆర్డర్. ప్రజల యొక్క, ప్రజల చేత ముందు ఓట్లేసి గెలిపిస్తున్నాడు ప్రజల చేత, తర్వాత ప్రజల యొక్క అయింది, తర్వాత ప్రజల యొక్క ప్రభుత్వం కాబట్టి ప్రజల కొరకు పనిచేస్తుంది.